ప్రస్తుతం ప్రపంచపు మొట్టమొదటి ఏజెంట్ లాంచ్ ప్యాడ్ ఆర్బ్ ఇండస్ట్రీని అయితే షేక్ చేస్తుందండి. అయితే ఈ ఆర్బ్ అంటే ఏంటి, ఎందుకు దీని మీద ఇన్వెస్టర్లు $10 మిలియన్ వరకు ఇన్వెస్ట్ చేశారు, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు తెలుగు. మన తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 8వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అదే రోజు లెవెల్ 2 ఆర్ అడ్వాన్స్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మన తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి మన తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. మొదటిగా ఈ ఆర్బిఐ ఏదైతే ఉందో ఇది క్రిప్టో కరెన్సీతో డెవలప్ చేసిన ఒక మోడల్ ప్లాట్ఫామ్ అండి. ఇప్పుడు మనకి చాట్ జీపీటీ కానివ్వండి, లేకపోతే మెటా ప్లాట్ఫామ్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ ఎల్ఎల్ఎమ్స్ ఉన్నాయి కదా. సో మీరు డిఫరెంట్ ఎల్ఎల్ఎమ్స్ యూజ్ చేసి ఒక ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు మెటా ఒకలాగా రెస్పాన్స్ అవుతే, చాట్ జీపీటీ ఒకలాగా రెస్పాన్స్ వస్తుంది, జెమినీ ఒకలాగా రెస్పాండ్ అవుతుంది. సో ఈ పర్టికులర్ ఆర్బిఐ ఏం చేస్తుందంటే ఇవన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకుని మీకు ఏది బెస్ట్ అవుట్పుట్ అది మాత్రం మీకు అవుట్పుట్ కింద అయితే ఇస్తుంది అనమాట. ఇందులో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అయితే ఇంటిగ్రేట్ చేశారు, అవేంటో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇదే మనకు ఆర్బిఐ ప్లాట్ఫామ్ అండి. RBA.io అనే ఒక వెబ్సైట్ లో అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మీరు గమనిస్తే బై టోకెన్స్ అని చెప్పి ఓవర్ 1 మిలియన్ రేస్డ్ అని చెప్తున్నారు. కరెంట్ ప్రైస్ $0.0033 కి కరెంట్ ప్రైస్ అని చెప్తున్నారు. తర్వాత అది $0.0036 కి ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. 1 RBA $0.0033 కి ఈక్వల్ అని చెప్తున్నారు. ఇక్కడ నథింగ్ బట్ వీళ్ళు దీన్ని ఒక RBA అనే ఒక క్రిప్టో కరెన్సీ కింద వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. సో ఈ క్రిప్టో కరెన్సీని తీసుకుంటే దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తున్నారంటే వీళ్ళ మోడల్స్ ని మీరు ఉపయోగించుకోవచ్చు. అంటే వీళ్ళు ఇనిషియల్ గా ఫండ్ రైజ్ చేయడం కోసం, వీళ్ళ మోడల్స్ ని డెవలప్ చేయడం కోసం ఒక క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ ని తీసుకొచ్చి ఈ మోడల్లో ఫండ్ చేయమంటున్నారు. అంటే ఎవరైనా క్రిప్టో కరెన్సీ తీసుకోవాలనుకుంటే ఇది ఒక క్రిప్టో కరెన్సీని డెవలప్ చేస్తున్నారు. వీళ్ళు ఆఫర్ చేసే సర్వీస్ ఏంటయ్యా అంటే మోడల్స్ అనమాట. బట్ ఇది మనకి 100% జెన్యూన్ అనేది దాని గురించి నేను మాట్లాడట్లేదండి. అలానే మేమేమి ఇక్కడ ఈ క్రిప్టో కరెన్సీ తీసుకోమని కూడా మీకు చెప్పట్లేదు. జస్ట్ ప్రెసెంట్ చాలా మంది మోడల్ గురించి ఎక్కువ మంది మాట్లాడుతున్నారు కాబట్టి ఏంటా ఈ మోడల్ అనే సమాచారాన్ని మాత్రం మీకు ఇస్తున్నాను. మీకు ఫైనాన్షియల్ గా దీని గురించి తెలియకపోతే దీనికైతే దూరంగానే ఉండండి. ఇనిషియల్ గా దీనిలో యాక్సెస్ చేసుకుంటే గనక ఆర్బిఐ లో మీకు స్టేక్ అయితే వస్తుందని చెప్తున్నారు, ఎర్లీ యాక్సెస్ అయితే వస్తుందని చెప్తున్నారు. ఆర్బిఐ ఎకో సిస్టమ్ ని మీరు ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారు. ఉదాహరణకి వైట్ పేపర్ నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వీళ్ళు ఏమేమి మెన్షన్ చేస్తున్నారు చూడండి. అగ్రిగేషన్ మెకానిజం, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఇస్తున్నారు, ఏజెంట్ లాంచ్ ప్యాడ్, ఇవన్నీ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్న సర్వీసెస్ అనమాట. ఇలా అబ్స్ట్రాక్ట్, అలా వీళ్ళు ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు, ఏజెంట్స్ 24 గంటలు 365 రోజులు వర్క్ చేస్తూ ఉంటే మనుషులు లీడ్ లోన్స్, కస్టమర్ సర్వీస్, పర్సనల్ అసిస్టెన్స్, అకౌంటింగ్, లీగల్, హెల్త్ కేర్ ఇలా రంగాల్లో అయితే వీటి ఆల్టర్నేటివ్ గా ఈ ఏజెంట్స్ ను ఉపయోగించవచ్చు అని చెప్తున్నారు. వీళ్ళు డెవలప్ చేసి మోడల్ ఎలా హెల్ప్ అవుతుంది అంటే కోడింగ్ లో హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు. హెల్త్ కేర్ రంగంలో, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ రంగంలో, ఎలాగంటే కస్టమర్ సపోర్ట్, డేటా అనాలిసిస్, ఆటోమేషన్ టూల్స్ కింద ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ఆడియో విజువల్ లో జనరేటెడ్ కంటెంట్, వీడియో ఎడిటింగ్, స్పీచ్ టు టెక్స్ట్ కన్వర్షన్, సోషల్ మీడియాలో ఎన్హాన్స్డ్ కంటెంట్ క్రియేషన్, సెంటిమెంట్ అనాలిసిస్, ట్రెండ్ ప్రెడిక్షన్, ప్రొడక్టివిటీలో టాస్క్ ఆటోమేషన్, వర్చువల్ అసిస్టెంట్స్, అలానే వర్క్ ఫ్లో ఆప్టిమైజేషన్. ఇక మ్యూజిక్ ప్రొడక్షన్ లో జనరేటెడ్ కంపోజిషన్స్, సౌండ్ డిజైన్, మిక్సింగ్ అసిస్టెన్స్, అలానే రీటైల్ మరియు కామర్స్, ఇండస్ట్రీ మరియు మ్యానుఫ్యాక్చరింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, ఇలా చాలా రంగాల్లో వీళ్ళు సర్వీసెస్ అనే ఆఫర్ చేస్తామని చెప్తూ వీళ్ళైతే ఇప్పుడు ఇనీషియల్ గా ఫండ్స్ అయితే రేజ్ చేస్తున్నారు. ఇక వీళ్ళు మేజర్ గా ప్రొజెక్ట్ చేస్తున్న విషయం ఏంటంటే ఇక్కడ ఓపెన్ గూగుల్, జెమినై, బార్డ్, డిపిఐ, గ్రాక్, డీప్సీక్, ఎన్విడియా ఇలా చాలా మోడల్స్ వీళ్ళు మెన్షన్ చేస్తూ వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసిన మోడల్ మేము డెవలప్ చేస్తున్నాం అనేది వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. బిగ్ డేటా ఫ్రమ్ ఆల్ లీడింగ్ ఏఐస్ టు ప్రొడ్యూస్ వన్ సింగిల్ ప్రూవెన్ రిజల్ట్. ఆర్బిఐ విల్ బి ద గూగుల్ ఆఫ్ ఏఐ. ఒకవేళ ఒక డొమైన్ అనుకుంటే అందులో అది గూగుల్ కింద తయారవుతుంది. అంటే అన్ని సెర్చ్ రిజల్ట్స్ లో బెస్ట్ రిజల్ట్ అనేవి ఆర్బిఐ ద్వారా అవుట్పుట్ వస్తుంది అనేది వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. హెల్త్, డాక్యుమెంట్స్, రైటింగ్, ప్రొడక్టివిటీ, మ్యూజిక్ ప్రొడక్షన్, ఇమేజ్ క్రియేషన్, వీడియో ప్రొడక్షన్, మోర్ అని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఇక వీళ్ళ కోడింగ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నారు. ఇలాగ శాంపుల్ కూడా అయితే ఇచ్చారు. ఇలాంటి కోడ్స్ కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఆటోమేట్ టాస్క్, వీళ్ళు డెవలప్ చేసిన ప్లాట్ఫామ్ లో ఏమైనా కోడింగ్స్ లాంటివి జనరేట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఇమేజెస్ లాంటివి మీకు అప్లికేషన్ చూపిస్తున్నారు. ఏజెంట్స్ చాలా రంగాలు కదా ఇది హెల్ప్ అవుతుందని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. వీళ్ళు రోడ్ మ్యాప్ కూడా ఇచ్చారు. ఫస్ట్ లెవెల్లో అటామిక్ స్పేస్ ఫ్యూజన్, దీనికి సంబంధించిన మోడల్స్ జనరేట్ చేస్తారని చెప్తున్నారు. రిక్రూట్మెంట్ డ్రైవ్, పార్ట్నర్షిప్ చేస్తా అంటున్నారు. లెవెల్ 2 లో కాస్మిక్ ఫిజికల్ ఎనర్జీని డెవలప్ చేస్తారంట మోడల్స్ ద్వారా. నెక్స్ట్ లెవెల్ 3 లో మ్యాటర్ అంట యాప్ డెవలప్మెంట్ చేస్తారని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ టోకెనామిక్స్, 20% ప్రీసేల్, 17.5% స్టేకింగ్ రివార్డ్స్, 20% మార్కెటింగ్ ద్వారా ఇస్తారు. ఆ తర్వాత లిక్విడిఫై డెవలప్మెంట్ 5% టీమ్. అంటే ఇది మీకు చెప్పాను కదా బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎలా అయితే వర్క్ చేస్తుందో ఇంచుమించుగా వీళ్ళు బ్లాక్ చైన్ ద్వారా ఒక కొత్త క్రిప్టో కరెన్సీ కింద ఆఫర్ చేస్తూ వీళ్ళ మోడల్ డెవలప్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అలానే మోడల్స్
గురించి డిఫరెంట్ ఫౌండర్స్ ఏమని చెప్తున్నారు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. అలానే వీళ్ళ DEX అనే ఒక టోకెన్ ఆఫర్ చేస్తున్నారు. ఇది ఎప్పుడు అందుబాటులో ఉంటుందంటే స్టేజ్ 2 అయిపోయిన తర్వాత చెప్తా అని చెప్తున్నారు. అలానే ప్రీ సేల్ ఎందుకు లిస్ట్ చేయలేదు అంటున్నారు అంటే కొన్ని రీటైల్ ఇన్వెస్ట్మెంట్స్ మీద వర్క్ చేస్తున్నామని చెప్తున్నారు. ఫుల్ ఇంజిన్ రెడీ అయిపోయిన తర్వాత ఈ మోడల్ ని డిప్లాయ్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ మీరు గమనిస్తే కనుక కొన్ని ఎవరైతే ఇనీషియల్ గా ఈ RBI కోసం డబ్బులు పే చేసి వీళ్ళ వాలెట్ కనెక్ట్ చేసుకోవాలంటే మీరు కొంచెం అమౌంట్ అయితే పే చేయాలి. అది బిట్ కాయిన్ రూపంలో కానీ డిఫరెంట్ ఇక క్రిప్టో కరెన్సీలో మీరు ఇథెరియం కానివ్వండి, వీళ్ళు తీసుకుంటున్న పేమెంట్ ప్లాట్ఫామ్ ఇథెరియం, నెక్స్ట్ సొలానా అనే ఒక 2 క్రిప్టో కరెన్సీస్ ద్వారా వీళ్ళు డబ్బులు అయితే తీసుకుంటున్నారు. స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి $33 ఇన్వెస్ట్ చేయమని అయితే చెప్తున్నారు. ఇదంతా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు యాజ్ ఆఫ్ అయితే ఏ సంబంధించిన ప్లాట్ఫామ్ ఏమీ డెవలప్ చేయలేదు. జస్ట్ ముందు మాత్రం ప్రీ ఫండింగ్ లాంటిది అంతా తెచ్చుకుంటున్నారు, తర్వాత డెవలప్ చేస్తామని చెప్తున్నారు. సో దీనికంటూ వ్యాలిడైజేషన్ లాంటిది ఏమీ లేదు. దీనికి ఫౌండర్స్ ఎవరు, దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఎక్కడైతే చూపించట్లేదు. వాళ్ళ మోడల్స్ డిప్లాయ్ చేసి ఫండింగ్ అడగట్లేదు. ఇది అసలు ఏమీ మోడల్ తీసుకురావట్లేదు. కానీ మేము గూగుల్ ఆఫ్ ఏ అని చెప్పి ఓ డబ్బా కొట్టేసి ఊదర కొట్టేసుకుంటున్నారు తప్పిస్తే నాకైతే ఇక్కడ వెలగబెట్టిందేమీ పైన అయితే కనిపించట్లేదు. బెటర్ RBI ఏంటంటే పైన పటారం లోపల లేనట్టుగానే కనిపిస్తుంది నాకైతే. ఈ మోడల్ మరీ వీళ్ళు ఓవర్ హైప్ చేసుకుని మాకు ఎంత ఫండింగ్ వచ్చిందని చెప్తున్నారు తప్పిస్తే, బట్ వీళ్ళ క్రిప్టో కరెన్సీని ఇంటిగ్రేట్ చేసి మోడల్ డిప్లాయ్ చేస్తున్నాం అంటున్నారు. కానీ వన్స్ వీళ్ళు మోడల్ డిప్లాయ్ చేసిన తర్వాత నిజంగా వీళ్ళు అన్నట్టుగా ఇంటిగ్రేట్ చేసిన అవుట్పుట్ వస్తుందా లేదని చూడాలి. చిన్న లాజిక్ అండి. ఇప్పుడు మేము జెమినీ AI సంబంధించిన అవుట్పుట్ లేకపోతే మెటా AI సంబంధించిన అవుట్పుట్స్ ఉన్నాయి. వీటన్నిటిలో బెస్ట్ అవుట్పుట్ మేము ఇస్తామని చెప్తున్నారు. అంటే ఈ మోడల్స్ వచ్చిన అవుట్పుట్ని అనలైజ్ చేసేంత గొప్ప మోడల్ని వీళ్ళు డెవలప్ చేసేస్తారా అనేది ప్రశ్న. దాని నుంచి వచ్చే అవుట్పుట్టే ఇదే బెస్ట్ రిలయబుల్ అని అనలైజ్ చేయాలంటే వీళ్ళు డెవలప్ చేసే ఏ మోడల్ ఇంకెంత బెటర్గా ఉండాలి. సో దాని గురించి ఏమీ మాట్లాడట్లే. బట్ ఏదేమైనప్పటికీ RBI వాళ్ళ కాన్సెప్ట్ బాగానే ఉంది. బట్ నిజంగా వీళ్ళ గూగుల్ ఆఫ్ ఏ అవుతుందా లేదా అనేది ఇప్పట్లో చెప్పడం కష్టంగానే ఉంది. బట్ ఇంటర్నెట్లో మాత్రం ఇది విశేషంగా చాలా నెక్స్ట్ లెవెల్ మోడల్ బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేశారనికి జనాల్లోకి బాబు చాలా కొత్త ప్లాట్ఫామ్ లాగా అనిపిస్తుంది. కానీ బట్ యాజ్ ఆఫ్ అయితే ఇందులో ఏమి డెవలప్మెంట్ ఏమీ కనిపించట్లేదు. ఇది RBI సంబంధించిన అప్డేట్ అండి. లేటెస్ట్ ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.